మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు రేట్ చూసుకుంటే 1,18,000 దాటేసింది బంగారం. ఇంకా వెండి కూడా అలానే ఉంది. మరి మహిళలకి బంగారం అంటే పిచ్చి కదా మనకే. అది ఎంత పెరిగినా కూడా పండగ వస్తుందంటే అది ఒక గ్రామైనా బంగారం కొనుక్కోవాలని ఇంట్లో హస్బెండ్స్ని ఖచ్చితంగా వేధించే భార్యలు చాలామందే ఉన్నారు. నేనైతే మా హస్బెండ్ కూడా అడుగుతాను, మేడం బంగారం ఎంతో కొంత కొనండి అని చెప్పేసి. అయితే మరి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ స్టోర్ వాళ్ళు ఆఫర్స్ పెడుతున్నారు. అంటే అది అట్రాక్ట్ చేయడానికి అనుకోవాలా అంటే పండగ ఆఫర్స్ అని చెప్పేసి, ఆ మేకింగ్ ఛార్జెస్లో ఆఫర్ అని, మళ్ళీ ఇంకా ఏంటంటే ఎంత బంగారం కొంటే ఎన్ని గ్రాములు బంగారం కొంటున్నారో అన్ని గ్రాముల వెండి ఇస్తాము అని చెప్పేసి. మరి ఇక్కడ చాలా అట్రాక్షన్గా ఉంది. అమ్మో వెండి వస్తుంది, వెండి కూడా పెరుగుతుంది కదా అని చెప్పేసి చాలామంది వెళ్ళి ఎంత కొంత కొనుక్కుందాము, పాత బంగారం మార్చేసి కొనుక్కుందాం అనే మహిళలు చాలామందే ఉంటారు. అందరి గురించి కాదు. అంటే మీరు కూడా ఖచ్చితంగా గోల్డ్ కొనాలని ఆలోచించే ఉంటారు. అంటే ఉన్నా కూడా అనిపిస్తుంది కదా మేడం కొనుక్కోవాలని. మరి మీ ఒపీనియన్ అనాలిసిస్ ఎలా చెప్తారు? ఈ ఆఫర్స్కి మనము టెంప్ట్ అయిపోవాల్సిన ఛాన్సెస్ ఉన్నాయంటారా? బోలెడన్ని డిజైన్స్ వస్తున్నాయి నవీన. అబ్బా నాకైతే రోజు వెళ్ళి ఒకటి కొనుక్కోవాలి. నిజంగానే భలే భలే డిజైన్స్ భలే కనిపెడుతున్నారులే కదా. గోల్డ్లో అసలు ఒకప్పుడు ప్లెయిన్ నగలు వచ్చేవి, మహా అంటే కొద్దిగా అక్కడక్కడ రాళ్ళ నగలు వచ్చేవి. ఇప్పుడు ఎన్ని రకాలు తెలియటంలో బోల్డెన్ రకాలు వస్తున్నాయి. దానికి సైమల్టేనియస్గా ఇక్కడ రోల్డ్ గోల్డ్ నగలు కూడా అలాగే వచ్చేస్తున్నాయి, సిల్వర్ నగలు అలాగే వస్తున్నాయి. ఏది పెట్టుకున్నా ఇది గోల్డా సిల్వరా గిల్టా అని ఎవరికి తెలియదు కూడా తెలియటం లేదు. అందుకనే చాలామంది ఇప్పుడు ముఖాన్ని అడుగుతున్నారు, ఇది గోల్డేనా రోల్డ్ గోల్డా. నేను ఒక మంచి డైమండ్ నెక్లెస్ పెట్టుకుని ఫంక్షన్కి వెళ్తే ఒక ఆవిడ గోల్డేనా అని అడిగింది. మీరు చెప్పండి ఇది గోల్డా కాదా అని అడిగితే చాలాసేపు అటు చూసి ఇటు చూసి అటు చూసి చివరికి రోల్డ్ గోల్డ్ అని చెప్పింది. రోల్డ్ గోల్డ్ అని చెప్పింది. నేను ఇలాగే నవ్వాను అక్కడ కూడా. అదే మరి రోల్డ్ గోల్డ్ అయినా గోల్డ్ అయినా ఒకేలాగే ఉంది కదా. అంటే పబ్లిక్కి నేను చెప్పేది ఇది. సో మరి రోల్డ్ గోల్డ్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నేను చెప్పానమాట, ఇది గోల్డే, రోల్డ్ గోల్డ్ పెట్టంలే అని చెప్పాను. అయితే పబ్లిక్ ఏంటంటే ఏదైనా ఒకేలాగా ఉంది. చూసారా, డైమండ్ పెట్టుకున్న రోల్డ్ గోల్డ్ అని అడుగుతున్నారంటే మరి మనం అనవసరంగా ఆశలకు పోయి ఏమంటారు దాన్ని అప్పులు చేసి ఎక్కువ ఎగబడినట్టే కదా. బంగారం 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 అని మనం దాని వెనక పడే కంటే పాపం చాలామంది ఆ రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ అని అలా వెళ్తున్నారు. మొన్న చెప్పుకున్నాం ఒక వీడియోలో 4 గ్రామ్స్ అని ఒకటి, 9 క్యారెట్స్ అని ఒకటి, 14 క్యారెట్స్ అని, ఇలా బోల్డ్ అని వచ్చాయి. 18 క్యారెట్స్ వరకు కూడా పాపం దేకండి, ఎలాగోలా కొనుక్కోండి పర్వాలేదు. అక్కడి నుంచి మీరు ఎక్కారంటే ఆ రేటు మనకు అందుబాటులో ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే 18 క్యారెట్స్ బంగారంలో కూడా మీరు పెట్టే రేటుకి 18 క్యారెట్స్ ఓకే, ఎప్పటికైనా దాంట్లోంచి కొంతమంత వస్తుంది కొంచెం గోల్డ్. అండ్ మీరు ఇంకా ఎక్కువకి వెళ్ళారంటే మీరు ₹1,00,000 పెట్టాల్సిందేగా. మీరు పెట్టగలిగితే ఓకే. ఇది కూడా మనం చెప్పాము చాలాసార్లు. ఎప్పుడైనా ఒకటి ఎవర్గ్రీన్ మాట ఏంటంటే, మీరు పెట్టగలిగితే ఎప్పుడైనా సరే ఎటువంటి నగలైనా కొనుక్కోండి, బేసిక్గా ఏమీ ప్రాబ్లం లేదు. కొనుక్కోలేనప్పుడే ఇప్పుడు ఆ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగుంది, ఇది పెట్టుకోవాలనిపిస్తుంది కానీ మనం కొనుక్కోలేకపోతున్నాం అన్నప్పుడు దాన్ని మించిన డిజైన్స్ ఈ వెండి ఆర్నమెంట్స్లో వస్తున్నాయి, రోల్డ్ గోల్డ్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆఫర్లు అన్నారు కదా, ఇక్కడికి వస్తాను. ఆఫర్లు ఇప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటేనేమో డిప్రిసియేషన్ అంటే తరుగు అంటారు కదా, ఆ తరుగు మేము తగ్గిస్తున్నాం అంటాడు. తరుగు పెట్టినప్పుడు మేకింగ్ ఛార్జెస్ లేవు అంటాడు. ఇది చాలాసార్లు నాకు కూడా జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత స్టోన్స్ ఉన్న నగలు ఏమైనా మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, దీంట్లో స్టోన్ వర్క్ కదండి, దీనికి వర్తించదు అంటారు. ఇంకొకటి ఏదన్నా అడిగామనుకోండి, ఇది రకమైన డిజైన్ కదండి, ఇందులో అది వర్తించదు అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక 200 రూపీస్ నుంచి ఒక 2000 రూపీస్ వరకు ఉంది ఒక వస్తువు, ఇందులో ఒక ఆఫర్ పెడుతున్నాము అని బోర్డు పెడతాడు. మనం ఏమనుకుంటాము, గబగబా వెళ్తే ఏం చెప్తాడు తెలుసా, 2000 రూపీస్ దాంట్లో ఆఫర్ లేదు, ఇంకా దీంట్లో ఉంది అంటాడు. ఆ క్వాలిటీ మనకు నచ్చదు. మరి తన ఆఫర్ ఇచ్చినందుకు వాడు మనకి ఏంటి లాభం ఏంటి? అంటే జనాన్ని రప్పించుకోవడానికి ఇది ఒక బిజినెస్ టెక్నిక్. ఇప్పుడు గోల్డ్ కూడా ఆఫర్ ఇదే. డైమండ్స్లో కూడా ఆఫర్లు పెడుతుంటారు, చూసారా ఎప్పుడన్నా?
మరి అందులో కూడా పెడతారు. ఎందుకు జనాన్ని ఫస్ట్ రప్పించాలి, వచ్చినోడిని పోనివ్వకూడదు. మహిళలు కూడా అట్రాక్ట్ అవుతారు కదా మేడం. ఖచ్చితంగా. ఎంత మన ఇద్దరం వెళ్ళమా ఏంటి ఇప్పుడు? ఎంత బంగారం కొంటే అంత వెండి ఇస్తారు అంటే ఖచ్చితంగా వెళ్తారు కదా, 1 గ్రామ్ అయినా వెళ్తారు. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి జిమ్మిక్ ఉందంటారా? ఉంది, దాని ఒక లాజిక్ అనమాట. ఏంటంటే జిమ్మిక్, సరే ఇలా 1,00,000 రూపాయలు బంగారం కొంటే మీకు ఒక సిల్వర్ కాయిన్ ఇస్తానంటాడు. మీరు అక్కడ ఎంత పెట్టాలి? 1,00,000 రూపాయలు పెట్టాలి. పెడితే మీకు సిల్వర్ కాయిన్ ఎంత 10,000కి వస్తుంది అనుకుందాం ఊరికనే. మీరు 10,000 రూపాయల కోసం మీరు అక్కడ 1,00,000 రూపాయలు పెడుతున్నారు కదా. అదేంటండి మేము 1,00,000 రూపాయలు పెడితే మేము ఒక ఆర్నమెంట్ తెచ్చుకుంటున్నాము, దాంతో పాటు మేము సిల్వర్ కూడా ఫ్రీగా తెచ్చుకుంటున్నాము అన్నప్పుడు కాదు, మీరు నిజం ఒప్పుకోండి, మీరు సిల్వర్ కాయిన్ కోసమే వెళ్ళారు. ముందు గిఫ్ట్ కోసం వెళ్తారంటారా? అంతే. ఇది మీరు ఒప్పుకొని తీరాల్సింది. మీ మనసుని అడగండి, మీరు వెళ్తుంది సిల్వర్ కాయిన్ కోసమే. దానికోసం ఇందాక మీరు చెప్పారు భర్తలను వేధించి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పదవే పోదామని తీసుకెళ్లే భర్తలు ఉన్నారు. బంగారం మనం కొనలేమేమో ఇప్పుడే కొనేసుకోవాలని కదా మేడం ఉన్నారు. ఆడపిల్ల పెళ్లికి ఎదుగుతుంది, కొంత బంగారం పెట్టాలి కదా, మరి ఎలాగోలా ఆ డబ్బుని సమకూర్చుకుని గోల్డ్ కొందాము, ఇడ్లీ తింటే సాంబార్ ఫ్రీ వస్తుంది. ఒక సినిమాలో చూపిస్తాడు, ఇడ్లీ చట్నీ సాంబార్ అన్ని ఇచ్చినప్పుడు వాడు పిలిచి అడుగుతాడు అనమాట, ఇడ్లీకి సాంబారు చట్నీ ఫ్రీయే కదా అంటే అవును ఫ్రీయే అని అంటే, కారప్పొడి కూడా ఫ్రీయేనా, అల్లం చట్నీ కూడా ఫ్రీయేనా అంటే అన్నీ ఫ్రీ అంటే, అయితే 4 అల్లం చట్నీలు, 4 కొబ్బరి చట్నీలు, 4 పల్లీ చట్నీలు, 4 సాంబార్లు పట్టరా, ఇడ్లీ తీసుకురావద్దంటే. అదేంటి అదేలా ఇడ్లీ తింటే దాంతో పాటు ఇస్తాం కానీ ఉట్టి ఎలాగా అంటే నువ్వు ఫ్రీ అన్నావా లేదా తీసుకురా ముందు అంటాడు అనమాట. అలా ఉంటుంది అనమాట ఇది కూడా. సో మనము ఇది కూడా ఫ్రీగా వస్తుంది, ఈ సిల్వర్ కాయిన్ కూడా పడుంటుందిలే ఏదో దేనికో దానికి. ఇప్పుడు మనం ఒక 10 లక్షల బంగారం కొంటే 10 కాయిన్స్ వస్తాయి, ఆ 10 కాయిన్స్కి సిల్వర్తో ఇంకోటి ఏదైనా మనం తీసుకోవచ్చు అని కన్విన్స్ అయిపోయి వెళ్తారనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు 1,00,000 4 లక్షలు పెట్టి బంగారం కొంటే 4 సిల్వర్ కాయిన్స్ మీకు వస్తాయి కదా. అలా కాకుండా ఒట్టిగానే సిల్వర్ వస్తువులు బోల్డ్ అని ఉంటాయి కదా, సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా, మీరు ఇవి కొనుక్కోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ సిల్వర్ గోల్డ్లో ఈ సిల్వర్ జ్యువెలరీలో గోల్డ్ ఉంటుంది అంటే దాని మీద కొంచెం కోటింగ్ అంటాడు పక్కన పెట్టండి, కరిగిస్తే దీంట్లో మనకి సిల్వర్ వచ్చేస్తుంది కదా. మరి 14 క్యారెట్సో 18 క్యారెట్సో దీంట్లోకి వెళ్తే కొంచెం గోల్డ్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఎంతైతే మీరు గోల్డ్కి పెట్టాలనుకుంటున్నారో ఒక 4 లక్షలు, ఆ 4 లక్షల రూపాయలతో మీరు సిల్వర్ కొనుక్కోండి. అంతేగాని ఆ 4 లక్షల రూపాయలు పెట్టి మీరు ఒక 4 సిల్వర్ కాయిన్స్ కోసం వెళ్ళడం దేనికి? మీరు వెళ్తున్నది సిల్వర్ కాయిన్ కోసమే. అలాంటప్పుడు 1,00,000 రూపాయలు సిల్వర్ కొనుక్కోండి, పోయి 4 లక్షలు వద్దు, మీకు 3 లక్షలు మిగులుతాయి. ఆ 3 లక్షలతోటి మీరు వేరే విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్. ఇవాళ రేపు ఇంకా గోల్డ్కి పెట్టడాలు ఇలాంటివి తగ్గిపోతూనే ఉంటాయి, తగ్గాలి. ఎందుకంటే అంతు దరి లేకుండా ఈ రకంగా పెరిగిపోతూ ఉంటే అన్ని స్థాయిల వాళ్ళు కూడా బంగారం కొనలేరు, వాళ్ళ ఆశ అడియాసలు అవుతాయి, డబ్బు పోయే శని పట్టే. ఎంత డబ్బు పట్టుకెళ్తే ఎంత బంగారం వస్తుంది? ఎందుకు మీకు హాయిగా 4 వెండి కంచాలు కొనుక్కోండి, 4 వెండి గ్లాసులు కొనుక్కోండి, లేకపోతే ఆ డబ్బు దాచిపెట్టుకోండి. ఇవాళ రేపు వెండి కంచాలు వెండి గ్లాసులు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేనే లేదు. కాబట్టి నన్ను అడిగితే ఓవరాల్గా కొంతకాలం పాటు సిల్వర్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపండి. లేదు మీ దగ్గర డబ్బు బాగా ఉంది అనుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు చాలామంది చేస్తున్న పని కాయిన్స్గా మీరు బ్యాంకులో మీరు దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కొత్తగా స్కీమ్స్ వస్తున్నాయి బ్యాంకుల్లో కూడా, వాళ్ళు డబ్బు రూపంలో కూడా మనకి గోల్డ్ రూపంలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా చేసుకోండి, అంతేగాని భర్తలను వేధించొద్దు. వేధించడం కాదు, నెట్ రిజల్ట్ ఏంటి? డబ్బు పోతుంది, మానసికమైన బాధ మిగులుతుంది. రేపొద్దున ఒక మంచి పని కోసం ఇంత ఫీజు కట్టాలి, ఇంత పెళ్లి చేయాలి అంటే మీ దగ్గర డబ్బు లేకుండా పోతుంది. తగ్గిన తర్వాత కొనుక్కోండి. లేదని అంటే గోల్డ్ కాయిన్స్ రూపంలో బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ రూపంలో, మీకు అలా బాగుంటుంది. అంతేగాని 1,00,000 రూపాయలు బంగారం కొంటే మీకు 10,000 రూపాయలు సిల్వర్ వస్తుంది అని అంటే మీరు వెళ్ళి 10,000 రూపాయలకి సిల్వరే తెచ్చుకోండి ఇంటికి, మిగతా 90,000 మీకు మిగులుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.